సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే మలయాళం వాళ్ళ తర్వాత ఎవరైనా అన్నట్టు తీస్తారు. ఈ సినిమాను ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా చూశా. ఒక అరగంట తర్వాత సినిమా బాలేకుంటే చూడడం మానేద్దాం అనుకున్నా. బట్ మొత్తం అయిపోయేంత వరకు చూశా. హాయ్! హలో! వెల్కమ్. 'టామ్ చాకో' మెయిన్ లీడ్‌గా వచ్చిన సినిమా 'సూత్రవాక్యం'. ఇది ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. టామ్ చాకో ఎప్పుడు విలన్ పాత్రలు చేస్తుంటాడు. ఈ 'సూత్రవాక్యం' సినిమాలో హీరోగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేశారు. ఈ సినిమా 1 గంట 52 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. ఈ సినిమా గురించి సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే చూడొచ్చు. బాగుంది. మీ విలువైన సమయానికి గిట్టుబాటు అవుతుంది. ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ ఏమో తెలుసుకుందాం రండి. రివ్యూలోకి వెళ్లే ముందు మా రివ్యూ బాగుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేము ఎలాంటి పనికిమాలిన చెత్త, సుత్తిగా చెప్పకుండా సూటిగా మా రివ్యూ ఇస్తాం. మా రివ్యూ గురించి కామెంట్ చేసిన వారిలో తొలి 10 మందిలో ఒకరికి వచ్చే వారం రిలీజ్ అయ్యే మాస్ జాతర సినిమాకు మీకు టికెట్ బుక్ చేసి ఇస్తాం. ఎక్సెప్ట్ మల్టీప్లెక్స్. టికెట్ కొరకు మా ఇన్‌స్టాగ్రామ్‌లో మీ యూట్యూబ్ ఛానల్ పేరుతో సహా మెసేజ్ చేయండి. ఇక 'సూత్రవాక్యం' సినిమా కథలోకి వెళ్తే జేవియర్ అలియాస్ టామ్ చాకో అనే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతడు కొద్దిమంది విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పైన మ్యాథ్స్ పాఠాలు చెప్తుంటాడు. అక్కడ నేర్చుకుంటున్న విద్యార్థులలో ఒకడు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ మర్డర్ ఇంకో మర్డర్‌కు లింక్ ఉంటుంది. ఈ మర్డర్‌లు ఎలా జరిగాయి, ఎవరు చేశారు, దేనికోసం చేశారనే సినిమా. ఈ హత్యలకు ఉన్న కారణాలు చాలా సింపుల్. సినిమా స్టార్ట్ అయినాక ఒక 20 నిమిషాలు చాలా సాదాసీదాగా ఉంటది. అక్కడి నుండి సినిమా గేర్ మారి చాలా ఇంట్రెస్ట్‌గా, సస్పెన్స్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది. డైరెక్టర్ సస్పెన్షన్‌ను బాగా మెయింటైన్ చేశాడు. మనం ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందా అని చూస్తూ ఉంటాం. అయితే సినిమా మరో మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోణంలో సాగుతుంది. చివరి పావుగంట నార్మల్‌గా ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే టామ్ చాకో సింపుల్‌గా, చాలా డీసెంట్‌గా పర్ఫార్మ్ చేశారు. ఎక్కడా ఓవర్ చేయలేదు. ఆ తర్వాత చెప్పుకోవాల్సిన పాత్ర ఎవరిదైనా ఉందంటే అది అఖిల్ పాత్ర. దాన్ని ఎవరో నషీబ్ అనే పిల్లకాయ చేశాడు. అతను ఎక్సలెంట్‌గా చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదైనా ఒక తప్పు చేశామంటే దాని యొక్క అపరాధ భావం రిగ్రెట్ ఎలా ఉంటుంది? ఎలా మనిషి టెన్షన్ పడతాడనేది డైరెక్టర్ బాగా చూపించాడు. అలాగే నషీబ్ కూడా బాగా చేశాడు. నేరేషన్ పరంగా, రైటింగ్ పరంగా, టెక్నికల్‌గా సినిమా బాగుంది. కెమెరా వర్క్ గుడ్. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్. పాటలు ఓకే. సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ సినిమాకు మా రేటింగ్ 3.25. రొటీన్ టెంప్లేట్‌లో ఉన్న సినిమాలు నచ్చని వారికి ఈ సినిమా నచ్చుతుంది. థాంక్ యూ.